20 years of excellence. Sun International Institute of Tourism and Management. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. సో ఈరోజు మనం దెబా స్మిత గారితో ఉన్నాము, డెర్మటాలజీ అలాగే స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టెంట్ కూడా. సో రైనీ సీజన్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు సమ్మర్ స్కిన్ కేర్ అనేది తెలుసుకున్నాం కదా. సో సీజనల్ చేంజెస్లో మన స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకి వర్షాకాలంలో మన స్కిన్ కేర్ అనేది ఎలా ఉండాలి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో స్కిన్ కేర్ అనేది జనరల్గా మా అమ్మాయిలకి ఇంకా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అవును, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ సీజన్కి ఎలాగ మాయిశ్చరైజర్ అన్నీ కూడా మారుస్తూ ఉంటారు కదా. సో రైనీ సీజన్లో మన స్కిన్ కేర్ అనేది ఎలా ఉండాలి, స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా చేసుకుంటే మంచిది? సో డెఫినెట్లీ విత్ సీజన్ దేర్ ఆర్ చేంజెస్ దట్ మనం ఫాలో అవ్వాల్సింది. మన స్కిన్ టైప్ ఏంటి అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒకటే స్కిన్ టైప్ కాదు. వన్ పర్సన్ హ్యాస్ ఆయిలీ స్కిన్ టైప్, ఒకరికి కాంబినేషన్ స్కిన్ టైప్ ఉండొచ్చు, సమ్మన్ హ్యాస్ అ డ్రై స్కిన్ టైప్. సో ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం, స్కిన్ టైప్ ఏంటి. ఒక్కసారి మాకు స్కిన్ టైప్ ఏంటి తెలుసుకున్న తర్వాత దెన్ కమ్స్ వాట్ రిజిమ్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అ డ్రై ప్రోన్ స్కిన్ దెన్ ఆబ్వియస్లీ మీకు ప్రోడక్ట్స్ ఎలా ఇవ్వాలంటే విచ్ ఇస్ వెరీ హై మాయిశ్చరైజింగ్. అలాగే ఆ ప్రోడక్ట్ మళ్ళీ మనం ఆయిలీ స్కిన్కే ఇస్తే దెన్ దే విల్ స్టార్ట్ హ్యావింగ్ బ్రేక్అవుట్స్, వాళ్ళకి మొత్తం యాక్నే పింపుల్స్ వచ్చేస్తాయి. సో దట్ విల్ నాట్ సూట్ ఫర్ దెమ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ స్కిన్ టైప్ ఏంటి మనం తెలుసుకోవాలి. సో వన్స్ వీ హ్యావ్ డన్ దాట్, దాని తర్వాత కమ్స్ ద స్కిన్ కేర్ రొటీన్. ఇప్పుడు రెయినీ సీజన్ అయినా సనీ అయినా వింటర్స్ అయినా సన్ స్క్రీన్ ఈజ్ సంథింగ్ దట్ మాకు చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చెప్తున్నా అందరు చెప్తూనే ఉంటారు సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ వచ్చేసి మాకు యూనో దర్ సంథింగ్ నాన్ నెగోషియబుల్ అనమాట. సో ఫస్ట్ ఈజ్ అ సన్ స్క్రీన్, ఒక గుడ్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ మీరు తీసుకోవాలా. మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ అండ్ మార్నింగ్ రొటీన్ లాగా నేను చెప్తున్నాను ఏమేమి చేసుకోవాలా. సో పొద్దున్న అయితే సన్ స్క్రీన్ కంపల్సరీ. దాని తర్వాత మీరు మీ మాయిశ్చరైజర్ ఏదో ఒకటి ఉంటుంది, యూ కెన్ ఆప్ట్ ఫర్ అ గుడ్ మాయిశ్చరైజర్. నేను చెప్పినట్టు డ్రై స్కిన్ ఉంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ అ మాయిశ్చరైజర్. ఇఫ్ నాట్ దెన్ యూ కెన్ జస్ట్ గో ఫర్ అ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఇఫ్ యూ హ్యావ్ యాక్నే ప్రోన్ స్కిన్. మార్కెట్లో చాలా నాన్ కొమెడోజెనిక్ యాక్నే ప్రోన్ ఫ్రెండ్లీ స్కిన్కి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, అలా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత స్పెసిఫిక్ ఏమైనా కన్సర్న్స్ ఉంటే లైక్ ఇప్పుడు మీకు పిగ్మెంటేషన్ కానీ కొద్ది బ్రైట్నింగ్ అలా కావాలంటే దెన్ మీరు విటమిన్ సి సిరమ్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు పొద్దున ఇన్ ద మార్నింగ్ రొటీన్. సో ఎలా అంటే హౌ యువర్ సీక్వెన్స్ షుడ్ బి లైట్ నుంచి థిక్కర్ కన్సిస్టెన్సీ. సో ఫస్ట్ షుడ్ బి లైటర్ కన్సిస్టెన్సీ. సో ఫస్ట్ షుడ్ బి మీ సీరమ్స్, ఏదైనా సీరమ్స్ అది ఫస్ట్ వస్తాయి. దాని తర్వాత మీ మాయిశ్చరైజర్, యూ షుడ్ సీల్ ఇట్ ఆఫ్ విత్ అ మాయిశ్చరైజర్. లాస్ట్ షుడ్ బి యువర్ సన్ స్క్రీన్. ఒక 15 minutes బయటకు వెళ్ళిన ముందే మీరు సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటూ వెళ్ళాలా. నన్ ఆఫ్ దిస్ రిక్వైర్స్ అ రీఅప్లికేషన్. ఈ ఏది మీరు మళ్ళీ రీఅప్లికేషన్ అక్కర్లేదు, ఒట్టి సన్ స్క్రీన్ తప్ప. సన్ స్క్రీన్ ఏంటంటే మీరు కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 3 hourly ఆర్ సంథింగ్ సన్ స్క్రీన్ అయితే మీరు రీఅప్లై చేసుకోవాల్సింది వస్తుంది. సో మనకి చాలా మనుషులకి ఇదే డౌట్ ఉంటాయొచ్చు, సన్ లేవు కదా రెయినీ సీజన్, సన్ లేవు, సో ఈజ్ ఇట్ కంపల్సరీ? ఎస్ అండి. ఇండోర్స్ కానీ మీరు అవుట్డోర్స్ కానీ రెయిన్ నో రెయిన్ సన్ స్క్రీన్ ఈజ్ నాన్ నెగోషియబుల్, కంపల్సరీ యూస్ చేసుకుంటూ వెళ్ళాలా. 30 to 50 SPF అనమాట. ఇప్పుడు నైట్ రెజీమ్ వచ్చేసి నైట్ రొటీన్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ సన్ స్క్రీన్ ఉండదు దాంట్లో, ఎందుకంటే మాకు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సన్ స్క్రీన్ ఇన్ ద నైట్. సో ఇంకా దాని తర్వాత షుడ్ బి స్పెసిఫిక్ కన్సర్న్ బేస్డ్. అంటే ఇప్పుడు మీరు కొద్ది యాంటీ ఏజింగ్ లైక్ ఇఫ్ యూ ఆర్ లైక్ అబౌవ్ 28, 30+, సో అప్పుడు అయితే మీకు ఒక యాంటీ ఏజింగ్ కాంపోనెంట్ యాడ్ ఆన్ అయిపోతుంది. లేదు నాకు పిగ్మెంటేషన్ ఈజ్ ద కన్సర్న్, చాలా ఈవెన్ టోన్ కావాల్సిందే మాకు, స్కిన్ అన్ఈవెన్ పిగ్మెంటేషన్ ఉంది కావాలి, దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డిపిగ్మెంటింగ్ క్రీమ్. సో ఇన్ యువర్ రిజిమ్. సో అండ్ ఇఫ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం అందరు వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మేకప్ ఆన్, ఒక హెవీ మేకప్ కాకుండా డైలీ మేకప్ కానీ ఫౌండేషన్ కానీ ఉంటాయి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ వచ్చి వెళ్ళి ఫస్ట్ ఈస్ డబుల్ క్లెన్జింగ్, టేక్ ద మేకప్ ఆఫ్. ఎంత లేట్ అయినా మేకప్ షుడ్ బి ఆఫ్ యువర్ స్కిన్. వీ షుడ్ నెవర్ స్లీప్ విత్ మేకప్ తో మనం పడుకోవద్దు. సో అది తీసిన తర్వాత మనం వీ షుడ్ స్టార్ట్ విత్ ఫస్ట్ విత్ సీరమ్. ఓకే, అది ఏదైనా సీరమ్ ఉండొచ్చు, మళ్ళీ ఇట్ క్యాన్ బి రెటినాల్ సీరమ్ ఉండొచ్చు, లేదా అంటే క్రీమ్స్ కూడా ఉండొచ్చు లైక్ రెటినాల్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్. రెటినాల్ ఈజ్ వాట్ వీ యూజ్. సో శాండ్విచ్ మెథడ్లో ఫస్ట్ మీ మాయిశ్చరైజర్, దాని తర్వాత రెటినాల్, మళ్ళీ మాయిశ్చరైజర్. ఇది శాండ్విచ్ టెక్నిక్ అనమాట, లైక్ 3 layers of sealing the retinol. And you can just go to sleep. లేదు ఏ పిగ్మెంటేషన్ కన్సర్న్ ఉంటే యూ కెన్ యాడ్ ఆన్ అ డిపిగ్మెంటింగ్ మాయిశ్చరైజర్, ఇంకొక డిపిగ్మెంటింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2 more important things are our eyes and lips. ఓకే, మోస్ట్లీ మనం అది నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. వీ విల్ పుట్ ఆల్ ఓవర్ ద ఫేస్, కానీ లిప్స్కి మనం ఏం చేయను. సో యూజ్ అ గుడ్ నైస్ బటరీ లిప్ బామ్ దట్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ లిప్స్. ఐస్ ఆల్సో మీకు కన్సర్న్ కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ అండర్ ఐ
wrinkles, you can use a under eye wrinkle cream. లేదు డార్క్ సర్కిల్స్ ఉంది అంటే ఏదైనా అండర్ ఐ డార్క్ సర్కిల్ క్రీమ్స్ కమర్షియల్లీ చాలా అవైలబుల్ ఉంటాయి. సో అది పెట్టుకొని మీరు పడుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద బెస్ట్ క్రీమ్ ఆర్ సీరం ఫర్ ద డార్క్ సర్కిల్స్? చాలా మందికి ఉంటాయి కదా ఇప్పుడు. సో దేర్ ఇస్ ఈ బెస్ట్ అంటేసి ఒక మిత్. దేర్ ఇస్ నథింగ్ లైక్ బెస్ట్ యూనో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ సర్కిల్స్ చాలా కారణం ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ రీజన్ లైక్ పిగ్మెంటేషన్ అంటేనే డార్క్ సర్కిల్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. అది ఇట్ క్యాన్ బి హెరిడిటరీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ వలన ఉండొచ్చు. హెరిడిటరీ వల్ల కూడా వస్తాయి. హెరిడిటరీ ఆల్సో ఇట్ క్యాన్ బి హెరిడిటరీ, లైక్ ఇట్ కెన్ ఆల్సో బి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. జెనెటిక్స్ కెన్ ప్లే ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్ రోల్. మీరు ఐటీ పర్సన్స్ అంటే చాలా సేపు మీరు కంప్యూటర్స్ ముందే పనిచేసి నాట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ల్యాక్ ఆఫ్ స్లీప్, బేసికలీ ల్యాక్ ఆఫ్ స్లీప్, మోర్ ఆఫ్ అ స్క్రీన్ టైమ్. సో ఇవన్నీ ఇవన్నీ కెన్ గివ్ రైస్ టు పిగ్మెంటేషన్. సో మనకి అండ్ ఆల్సో మనం ఏజ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మాకు ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి అరౌండ్ ద ఐస్. అది మాకు కొద్దిగా జారిపోతుంది. సో ఏమవుతుంది, అది జారిపోతే మీకు అక్కడ హలోయింగ్ లాగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ మోర్ లైక్ అ షాడోయింగ్ ఎఫెక్ట్. మీకు అనిపిస్తే ఓకే నాకు డార్క్ సర్కిల్స్ ఉండేది, బట్ ఇట్ ఈస్ నాట్ ద పిగ్మెంటేషన్, నాట్ ద బ్లాక్ స్పాట్. అది మోర్ ఆఫ్ అ హలోయింగ్ ఎఫెక్ట్. సో ఈ అన్నిటికీ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, ఆఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాల్సింది. పిగ్మెంటేషన్ ఉంటే మీరు అండర్ ఐ క్రీమ్స్ స్టార్ట్ చేయవచ్చు. మల్టిపుల్స్ ఉన్నాయండి అండర్ ఐ క్రీమ్స్. ఏదో ఒకటి మీరు పికప్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మీరు కన్సిస్టెంట్గా యూజ్ చేసుకోవాలా. చాలా ఎక్కువ ఉంది డార్క్ సర్కిల్స్ అంటే మెనీ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి కదా. కొద్ది చాలా పిగ్మెంటెడ్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ క్రీమ్స్ మీకు అంత పని చేయదు. మీరు డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి చూయించేసి మీరు ఏదైనా ప్రొసీడ్యూర్స్కి వెళ్ళిపోవచ్చు. డార్క్ సర్కిల్స్ పీల్స్ ఉంటాయి. డార్క్ సర్కిల్స్కి లేజర్ మనం చేసుకోవచ్చు ఇన్ అరౌండ్ ద ఐస్, లైక్ సో లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఒకవేళ లేదు మనకి ఆ హలోయిన్ ఎఫెక్ట్ ఉంది అంటే దెన్ మీరు ఫిల్లర్స్ అలా ఇంజెక్టబుల్స్కి వెళ్ళిపోవాల్సింది డర్మటాలజిస్ట్ దగ్గర. సో దేర్ ఈస్ నో వన్ సచ్ థింగ్. ఒక్కటి అలా ఏం లేదు, అలా ఒకటి చేసేస్తే అయిపోతుంది అలా ఏం లేదు. సో మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ఇష్యూస్. ఓకే, సో ఎవరైనా కానీ రెయినీ సీజన్ స్కిన్ కేర్ ఎలా అంటే ఒక సింపుల్ సొల్యూషన్ అనమాట. మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ కూడా చెప్పేశారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.